నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తంత్ర జ్యోతిష్య నిపుణులు రుక్మాం గదరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అయితే మీరు ఇందాక మాట్లాడుతూ గ్రహాల అనుకూలత కోసం ఏమేం రెమెడీస్ చేయాలి, ఏం చేస్తే గ్రహాల అనుకూలత కలుగుతుంది అనేది మీరు చెప్పారండి. సో దానిలో భాగంగా ఒక సిరీస్ గా ప్రతి గ్రహం ఏదో ఒక గ్రహాలు అనుకూల ప్రతికూలతలు ప్రతి వ్యక్తి జాతకంలోనూ ఉంటాయి. అనుకూలంగా ఉన్నప్పుడు మనకి ఏం తెలియదు, బట్ ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆ ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక సిరీస్ గా చేద్దామండి. దానిలో భాగంగా ఫస్ట్ రవిగ్రహ అనుకూలత కోసం, రవిగ్రహం వీక్ గా ఉన్న వాళ్ళు ఆ అనుకూలత కోసం పాటించవలసిన నియమాలు కానీ లేకపోతే పాటించాల్సిన పరిహారాలు కానీ చెప్పండి. రవిగ్రహం అంటే గ్రహరాజు. ఆయన చుట్టూనే అన్ని గ్రహాలు తిరుగుతుంటాయి. సూర్యమండలం, సౌరమండలం అంటాము. రాజు కాబట్టి తండ్రికి కారకుడు, పితృకారకుడు, అదేవిధంగా మనకు కంటి చూపుకి కారకుడు, అదేవిధంగా ఆయన ఆత్మకారకుడు, జీవకారకుడు. ఎందుకంటే ఒక నెల రోజులుగానే సూర్యగ్రహం దర్శనం కాకపోతే అందరు రెటినాలు దెబ్బతినేస్తాయి, ఖచ్చితంగా కంటి సమస్యలు వస్తాయి. ఆ సూర్యకాంతి పడితేనే పంటలు పండుతాయి, అది జీవకారకత్వం కాబట్టి ఏమైనా బ్రతకగలుగుతాం. ప్రత్యక్ష దైవం అని కూడా అంటారు కదా అండి. ప్రత్యక్ష దైవం మరి తండ్రిని సూచిస్తాడు. కాబట్టి రవిగ్రహం అనుకూలత కావాలంటే తండ్రి సమాలను ఎక్కువగా మనం సేవ చేస్తే చాలు. ఎందుకంటే తత్సంబంధ కారకులు మనకు తండ్రి రూపంలో ఉన్నారు. పిన తండ్రి, పెద్ద తండ్రి, వీళ్ళందరినీ మనము చక్కగా సేవ చేస్తే చాలు. తర్వాత ఈయన ప్రభుత్వ గ్రహము, అడ్మినిస్ట్రేటర్. గ్రహరాజు అంటే ఆయన అడ్మినిస్ట్రేటర్. ప్రభుత్వం వచ్చి సూర్యుడే. ఎవరికన్నా ఒక ప్రభుత్వ పదవి రావాలన్నా, ప్రభుత్వ ఉద్యోగం రావాలన్నా, ప్రభుత్వం మూలకంగా కాంట్రాక్టులు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావాలన్నా, రాజకీయ నాయకులు కావాలన్నా, ఈయన ఓపెన్ ప్లానెట్ కాబట్టి విశేషంగా ప్రజాదరణ కావాలన్నా, సినిమా యాక్టర్స్, క్రికెట్ ప్లేయర్స్, వీళ్ళంతా విశేషమైన ప్రజాదరణ వస్తూ ఉంటుంది. రవిగ్రహం ఓపెన్ ప్లానెట్ గానీ వాళ్ళకు వీక్ గా ఉంటే రాదు. అవన్నీ కావాలన్నా రవిగ్రహమే. కాబట్టి సూర్యగ్రహ అనుకూలతకు చక్కగా ఇప్పుడు ప్రభుత్వానికి పన్ను ఎగరగొట్టడం ద్రోహమే కదా. ప్రభుత్వం అంటే రవిగ్రహమే కదా. మరి ప్రభుత్వ అధికారిగా ఉంటూ అక్కడ లంచాలు తీసుకోవడము మోసం చేసినట్టే కదా. ఒక రాజకీయ నాయకుడిగా ఉంటూ ఆ అనుగ్రహాన్ని, ప్రజాదరణ కలిగించినటువంటి రవిగ్రహానికి వ్యతిరేకంగా మోసాలు చేయడం ద్రోహమే కదా. అంటే ఇక్కడ ఎంత నిజాయితీగా మనము ఉండగలుగుతాము, ప్రభుత్వాన్ని చెల్లించాల్సిన పన్నులు కావచ్చు, తండ్రి తత్సమానులను గౌరవించడంలో కావచ్చు, తర్వాత ఈ మనకు ఆత్మవంచన అంటే ఆత్మకారకుడు అని చెప్పాను. గుండెల మీద చేసుకొని చెప్పు అంటారు. అంటే ఆడ చేసుకొని చెప్తే నువ్వు అబద్ధం చెప్పినా నిజమే అన్నట్లు. అంటే అబద్ధం చెప్పలేరు కదా అండి, సామాన్యంగా గుండెల మీద చేసుకుంటే ఒక భయం వస్తుంది అన్నట్టు. భయం వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ చక్రానికి కూడా ఆ రవిగ్రహం యొక్క శక్తి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆత్మవంచన లేకుండా బతకడము అంటే ఆత్మ ద్రోహం చేసుకోకూడదు అంటారు. అంటే ఇక్కడ దానికి ఒక విధంగా క్షమించడానికి నేరం అని అర్థం. ఆత్మహత్య కూడా చేసుకోకూడదు అంటే ప్రాణం తీసుకోవడం. అంటే మనం ఎలా ఆలోచించాలి? రవిగ్రహం చాలా హుందాగా ఉంటుంది, ధీమాగా ఉంటుంది, రాజు కాబట్టి. కాబట్టి అటువంటి స్వచ్ఛతను కలిగినటువంటి విధానంతో మనం బ్రతకాలని అర్థం. దాన్ని నేర్చుకోవాలి, ఆ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి. ఈ విధంగా ఆలోచించూ రాగలిగితే మనకు మన మొహంలో కూడా ఒక స్పష్టత, ఎదుటి వాళ్ళు చూస్తే గౌరవించాలనేటువంటి ఒక గ్లో వస్తుంది. లేదంటే రాదు. చాలా మందిని చూస్తే మనకు కోపం కూడా వస్తుంది. వాళ్ళకి రవిగ్రహం వీక్ గానే ఉంటుంది. వాళ్ళు ఇతరులు చూడడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటారు. కాబట్టి రవిగ్రహానుకూలత కావాలంటే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయొచ్చు. తండ్రి సమానులకు వాళ్ళు అడగకపోయినా సేవ చేయొచ్చు. ఇలా ఆలోచించడం ద్వారా నేను చెప్పిన కారకత్వాలను ఎక్కడ కానీ మిస్లీడ్ చేయకూడదు. రవిగ్రహం అనుకూలిస్తూనే ఉంటుంది. దీనికోసం మనము నవగ్రహాలకు వెళ్ళి చుట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం అన్ని తప్పులు చేస్తూ అక్కడ చుట్టేసినంత మాత్రాన మనకు అనుకూలత రాదు. అది అతి తెలివి అవుతుంది. కొంతమంది కెంపు పెట్టుకుంటారు, వాళ్ళు చేసేటువంటి అక్రమాలు చేస్తూనే ఉంటారు. దీనికి విలువ ఉండదు. ఈ కెంపు రాయికి రాళ్లలో కూడా మధ్యలో ఇలా పెట్టి చూస్తే, లైట్ వేసి చూస్తే క్రాక్స్ వస్తాయి. నీటి బుడగల్లాగా మధ్యలో కొన్ని సిల్క్స్ ఉంటాయి, అవి నెగటివ్ ఇస్తాయి. అభివృద్ధి చేసి 1 fine day కిందకు తోసేస్తాయి. కాబట్టి నెగటివ్ పాజిటివ్ రెండు ఉన్నటువంటి పరిహారాన్ని తీసుకోకూడదు. పూర్తిగా పాజిటివ్ ఉన్నటువంటి రత్నాలు మీకు వెంకటేశ్వర స్వామి, పెద్ద పెద్ద దేవతలకు ఉంటాయి. అక్కడ స్వచ్ఛమైనటువంటి
రత్నాలు ఉంటాయి. ఉమ్, అవి కొనుక్కునే స్థాయి ఎవరికి సామాన్యులకు ఉండదు. ఉమ్, కాబట్టి రవిగ్రహానుకూలత కావాలనుకుంటే తండ్రి సంబంధ కారకత్వాలు బలపరచుకోవడము, ఆరాధించడము, వాళ్ళకి సేవ చేస్తే చాలండి. మనకు పెద్దలు తండ్రి సమానం అంటే ఎవరైనా వేరే వాళ్ళు కూడా కావచ్చు, దారిలో మనం లిఫ్ట్ ఇవ్వచ్చు. పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఎవరికైనా సరే. గౌరవించాలి. వాళ్ళు ఆ స్థాయికి వచ్చారంటే ఎన్నో బాధ్యతలు, అంతే. రవిలాగా తండ్రి ఖచ్చితంగా. బాధ్యతలు వహించి ఒక కుటుంబానికి నిలబెట్టుంటారు. వాళ్ళని గౌరవించలేదు. ఎవరినైనా నువ్వు ఎవరు బిడ్డ నువ్వు, ఆ, వాళ్ళు అభినందించి ఉమ్, వెరీ గుడ్ అంటారు. అదే ఆశీర్వాదం, ఉమ్, నిజమైన ఆశీర్వాదం. ఉమ్, కాబట్టి రవిగ్రహానుకూలతకు మనం ఇలా సూక్ష్మంగా వెళ్ళగలిగితే చాలు. అవును. దానికి గోధుమల దానం ఏమంటారు, ఆ, గోధుమలు ఇస్తాం. ఉమ్, ఎప్పుడు ఇవాళ గోధుమలతో చేసినటువంటి పూరీలు కానీ చపాతీలు కానీ వీధి కుక్కలకు దానం ఇవ్వాలి. ఓ, ఉమ్, వీధి కుక్కలు అంటే ఎవరు, కాలభైరుడు వాహనము. ఉమ్, రవిగ్రహం వాళ్ళకి ఆయన కూడా క్లాక్కే కదా. అవును. వాచ్ అంటే మనం కట్టే వాచ్ రవిగ్రహమే. ఉమ్, అప్పుడు అవి తినడం వల్ల మనకు కాలభైరవ అనుగ్రహము, రవిగ్రహానుకూలము ఏకకాలంలో లభిస్తాయి. ఉమ్, కాబట్టి చాలా సింపుల్ ఇది. దీనికోసం టైం వేస్ట్ చేసుకొని మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉమ్, కాబట్టి ఇవి మనకు ఎదురుపడుతూనే ఉంటాయి ఈ అవకాశాలు. ఉమ్. ఈ అవకాశం చక్కగా ఉపయోగించుకుంటే చాలు. ఉపయోగించుకుంటే, ఉమ్, అది. ఓకే. ఇది పెద్దల ఆశీర్వాదం ఇక్కడ అవసరం. కాబట్టి ఈ రవిగ్రహానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన దేవతారాధనలు కూడా మనం తీసుకుంటే, ఉమ్, రవిగ్రహము అధిష్టాన దేవత రుద్రుడు, రుద్రుడు, ఈశ్వరుడు. ఉమ్, ఈశ్వరుడు కూడా ఇక్కడ ఈశ్వరుడు అన్నప్పుడు, రుద్రుడు అన్నప్పుడు కొంచెం మనకు లైట్ గా మీనింగ్ మారుతుంది. ఆహా. రుద్రుడు అంటే ఆవేశంగా ఉన్నవాడని అర్థం. ఉమ్, రవిగ్రహం వేడిగా ఉంటుంది కదా, అవును. రుద్రుడు అంటే కోపంతో ఉంటాడని అర్థం. కాబట్టి రుద్ర అభిషేకము, రుద్ర సమానమైన రుద్రుడు పేరుతో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళడము, అక్కడ సేవ చేయడం. అంటే రుద్రుడి పేరుతో అంటే ఈశ్వరుడు గుడికి కూడా శివాలయానికి వెళ్ళొచ్చు. శివాలయానికి వెళ్ళి చక్కగా అక్కడ సేవ చేయాలి. అభిషేకం, సేవ. అభిషేకాలు ఏం అవసరం లేదండి, ఆహా, సేవే సేవ చేయాలి. ఎలా చేయాలి, ఆలయంలో అక్కడ ఏదైనా చెట్లు ఉంటాయి, వాటికి నీళ్లు పట్టడము, నీళ్లు పోయాలి, నీళ్లు పట్టడము, ఉమ్, అక్కడ ఏదైనా ఉంటే క్లీన్ చేయడము, ఉమ్, అక్కడ ఇంకేదైనా ఉంటే ఇతరత్ర సేవా కార్యక్రమాలు ఉంటే అక్కడ కుర్చీలు వేయడము. ఉమ్, సేవ ద్వారానే దేవుడు ఎక్కువగా అనుగ్రహిస్తాడు. అభిషేకాలు అనేవి అవి ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి. ఇప్పుడు అభిషేకాలు చేస్తా ఉంటే సరైనటువంటి ద్రవ్యాలు లేవు. పాలుతో అభిషేకం చేస్తున్నారు. పాలతో అభిషేకం చేయకూడదు ఇప్పుడు, ఎందుకంటే అది వైట్ వాటర్ మాత్రమే, పాలు కాదు. పాలు లాంటిది, ఉమ్. పాలు లాంటిది నెత్తిన పోసుకోవాల్సిన అవసరం. కల్తీ అయిపోయాయి కాబట్టి మీరు కల్తీ పాలు అందుకని, నెత్తిన పోసుకోవడం కర్మ ఏమొచ్చింది దేవుడికి. ఉమ్, మనం అలాంటి వాటితో చేసేదాని వల్ల వ్యతిరేక ఫలితాలే వస్తాయి. ఉమ్, మన నెత్తిన ఏదైనా డ్రైనేజ్ వాటర్ పోసి ఒప్పుకుంటామా? అదే కదా. మరి ఎన్ని ఆవుల పాలు మిక్స్ అయ్యి ఉమ్, డైరీస్ లో ఫ్రిడ్జ్లోనే కాపాడబడి వచ్చిందాన్ని పవిత్రంగా మనం భావించి ఇవ్వడం ద్వారా దేవతకు ఆగ్రహమే వస్తుంది. ఉమ్, కాబట్టి శుద్ధ జలంతో చేయొచ్చు, తేనెతో చేయొచ్చు, చెరుకు రసంతో చేయొచ్చు. ఉమ్, అంతేగాని ఈ పాలతో అనేది పాలు కలుషితమైంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఒకే ఆవు పాలు శ్రేష్టం. ఉమ్, కాబట్టి మనం ఈ అభిషేకాల జోలికి వెళ్లకుండా ఆలయానికి సేవ చేయడం చాలా మంచి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి రవిగ్రహానికి అధిష్టాన దేవత అయినటువంటి రుద్రుడిని మనము ఆరాధించడం వల్ల తరచూ ప్రాచీన శివాలయానికి వెళ్ళాలి. ప్రాచీన శివాలయానికి ఎందుకు వెళ్ళాలంటే కొన్ని లక్షల సార్లు అభిషేకాలు అర్చనలు జరిగిపోయి ఉంటాయి. విశేషమైన శక్తి అక్కడ విడుదలవుతూ ఉంటుంది. అక్కడ ఎంత క్రమశిక్షణగా మనం ఉండగలిగితే ఎవరు వెళ్ళినా వాళ్ళ వయసు ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు అక్కడ ఉండాలి. ఆహా. వాళ్ళ వయసు ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు అంటే 50 నిమిషాలు కనీసం అక్కడ కూర్చోవాలి. ఒక ఎమ్మెల్యే ఎంపీ దగ్గరికి పోతే సాయంత్రం వరకు కూర్చుంటారు, పని అయినా కాకపోయినా. ఇక్కడ మనం పోతున్నది మన కోసం, దేవత అనుగ్రహం కోసం. అక్కడ ఫోన్ పెట్టి ఇలా స్వైపింగ్ చేయడం, ఐ విల్ కాల్ యూ లేటర్, ఐఎమ్ బిజీ, ఐఎమ్ ఇన్ టెంపుల్ అని పెడితే కూడా ఫలితం రాదు. చక్కగా ఫ్లైట్ మోడ్ గానీ స్విచ్ ఆఫ్ గానీ చేసి మన కోసం దేవత దగ్గర కూర్చోవాలి. అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, ఎందుకు ఇంతసేపు కూర్చొని ఇతను ఇబ్బంది పడుతుంది, వాళ్ళు ఇబ్బంది పడతారు ఎదురుగా కూర్చొనే ఉంటే. అసలు అతని పని ఏంటి, సరే పంపించేస్తారు. ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి అంటూ ఉంటారు. వీటికంతా దేవుడు కనికరించడు. మనం అలా వెళ్ళి సర్రను పరిగెత్తుకొని వచ్చి వెళ్ళిపోతాం. మరి మనకు అన్ని వచ్చేయాలంటాం. ఒక గంట సేపు మన కోసం ఖర్చు పెట్టలేమా ఆలయంలో? కాబట్టి శివాలయంలో మనం అలా ఆలోచించగలిగితే మన గురించి వాళ్ళు ఆలోచిస్తారు. దేవతను ఆలోచింపజేసేదే సరైన పరిహారం. మనము కొబ్బరికాయ ఎత్తుకెళ్ళామా, పాలు ఎత్తుకెళ్ళామా అన్నది అనవసరం. నేను అభిషేకాలకు కూడా నేను అందరినీ చేయమని చెప్పడం లేదు. స్తోమతున్న వాళ్ళు చేయండి, తప్పలేదు. కానీ సరైనటువంటి ద్రవ్యాలతో చేయాలి. అలా చేయనప్పుడు ఫలితం రాదు, ఇంకా వ్యతిరేక ఫలితం ఎక్కువైపోతుంది. ఏడుస్తూ ఉంటారు చాలా మంది. అవునండి, నేను ఎన్నో పూజలు చేశాను, ఫలితం రాలేదు అంటూ. పుష్పాలు సమర్పిస్తున్నాము. పుష్పాలు అన్ని పెస్టిసైడ్స్, పురుగు మందులు కొట్టి పంటలు పండించుతున్నారు. పువ్వులు ఉన్నాయి కానీ వాసన లేదు. ఫ్లవర్ మార్కెట్ కూడా వాసన రావడం లేదు. కాబట్టి వాసన రాని పుష్పము దేవుడికి అనర్హం, పెట్టకూడదు. మరి రసాయనాలతో పండించిన పువ్వులు మనం ఇవ్వలేం. ఇప్పుడు పరిసరాలు అయ్యాయి, విమర్శించ అనేది కాదు, ఇది తెలుస్తుంది.
అయితే రవిగ్రహ అనుకూలత కోసం పాటించాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా సింపుల్ గా వివరించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.